వెంకటేష్ గారు ఫోన్ ఇన్ ద్వారా జాయిన్ అయ్యారు. రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ గారు, రాజకీయ అంటే కొంతమంది బేసిక్ నీడ్స్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగలరు, కానీ అధికారం లేకపోతే ఆయన ఉండలేరు. ఈ ఒంటరితనం అంటే అధికారం లేకుండా ఉన్నటువంటి ఒంటరితనాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. అందుకే తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకే బెంగళూరుకు మకాం మార్చారు అనేది. గతంలో పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, వీకెండ్ పొలిటీషియన్స్ వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు, ఏపీకి సంబంధించి సమస్యలపై వాళ్ళు ఫైట్ చేయరు, ప్రజల్ని నమ్మొద్దని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెంగళూరుకు వెళుతూ వస్తుండడాన్ని ఎలా చూడాలి, మీరేమంటారు వెంకటేష్ గారు? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులకి, ప్రైమ్ లైన్ యాజమాన్యానికి, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకు కూడా నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పర్యటనే ఇప్పుడు ప్రథమంగా చర్చించాల్సిన విషయం వస్తే, బేసిక్ గా రాజకీయాల కన్నా ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇండస్ట్రియలిస్ట్ గా ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ జరగడం జరిగింది. ఆ తర్వాత తదనుగుణంగా ఆయన అనేక రకాలైనటువంటి రాజకీయ పదవులు అనుభవిస్తూ ముఖ్యమంత్రి స్థాయికి చేరిన ఇటువంటి వ్యక్తి. ఇటువంటి క్రమంలో ఇప్పుడు అధికారం పోయిన వెంటనే ఆయన యొక్క వ్యాపారాల యొక్క వ్యవహారాలు కానివ్వండి, రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఏవైనా కుటుంబ వ్యవహారాలు కానివ్వండి, బేసిక్ గా కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా బెంగళూరు మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో ఆయన యొక్క బెంగళూరులో ఉన్నటువంటి ఇల్లు కానివ్వండి, అలాగే ఆయనకి హైదరాబాద్ లో కూడా ఇల్లు ఉంది, అలాగే తాడేపల్లిలో కూడా శాశ్వత నివాసం. గతంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినప్పుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు కానివ్వండి, వీకెండ్ పొలిటీషియన్స్ అని ఎలా అయితే మీరు ఇప్పుడు సంబోధించారో, ఆ క్రమంలో వాళ్ళకి ఇక్కడ శాశ్వతమైనటువంటి స్థిర నివాసం లేదు కాబట్టి వాళ్ళని వీకెండ్ పొలిటీషియన్ గా అభివర్ణించారు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, బెంగళూరు ఎందుకు వెళ్ళారు అనే దాని మీద రాజకీయ పరంగా అక్కడేమి డెసిషన్స్ తీసుకోవడానికి వెళ్ళిన క్రమం అయితే కాదు. ఏదైతే ఆయన యొక్క వ్యక్తిగతమైన వ్యవహారాలు కానివ్వండి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బెంగళూరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలని సక్రమంగా నిర్వహించుకోవడం కానివ్వండి, రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కానీ అది జరిగే పని కాదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఆ వ్యాక్యూమ్ దొరికింది. కొత్త ప్రభుత్వం వచ్చి కూడా ఎక్కువ సమయం కూడా అయినటువంటి, ఇంకా 2 నెలలు కూడా పూర్తిగా. అంటే ఇక్కడ 2 విషయాలు వెంకటేష్ గారు, కూటమిలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తల మాటలు కావచ్చు, ప్రజల మాటలు కావచ్చు, బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయి, ఓకే, అవి పక్కన పెడితే డీకే శివకుమార్తో సీక్రెట్ మీటింగ్ ఆపరేషన్కి సంబంధించి, డిన్నర్ మీటింగ్కి సంబంధించి, మరోవైపు ఇక్కడ అసెంబ్లీ రెండు సార్లు జరిగినప్పటికీ కూడా మొదటిసారి ప్రమాణ స్వీకారం టైంలో ఆయన అక్కడ కనిపించారు. మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళి ఎవరైతే జనం ఆయన్ని ఎన్నుకుని పంపించారో వాళ్ళ తరపున అక్కడ మాట్లాడడానికి లేకుండా దాన్ని ఎస్కేప్ చేయడానికి ఏ విధంగా చూడాలి? సార్, మొదటి నుంచి నేను చెప్తున్నది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడానికి నేడు కూడా సిద్ధమే. అసెంబ్లీకి వెళ్ళాలి అన్నప్పుడు అసెంబ్లీలో ఈ రోజు ఒక అసాధారణమైనటువంటి నెంబర్స్ ఉన్నాయి. 11 ఎమ్మెల్యేలకి కేవలం 11 ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాయిస్ వినిపించాలి అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అవసరం అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. దాన్ని ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి స్పీకర్ గారి యొక్క అంతిమాధికారం ఆయనకు. ఆయన దాన్ని ఇంకా ఏ విషయం తేల్చకుండా, అయితే ఇస్తామనో లేదా ఇవ్వమనో ఏ విషయం తేల్చకుండా ఉన్నందువలన హైకోర్టును కూడా అప్రోచ్ అవడం జరిగింది. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు కావాల్సిన మ్యాజిక్ నెంబర్ లేదు కదా, ఏదైతే మీకు అర్హతకి కావాల్సిన నెంబర్ లేదు కదా అని చెప్పేసి ఎన్డీఏ నాయకులు ఈ రోజు రాష్ట్రంలో మాట్లాడుతున్నారు. మరి ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో ఢిల్లీలో 3 మాత్రమే, కేవలం 3 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఆ రోజు ఆ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇచ్చింది. ఆ ప్రతిపక్ష హోదాకి కూడా 3 ఎమ్మెల్యేలు కొట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గెలిచిన 3 కూడా సీనియర్ ఎమ్మెల్యేలు. అటువంటి పరిస్థితిని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకని ఇక్కడ అమలు చేయలేకపోతుంది అనేది మొదటి ప్రశ్న. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, సుమారుగా 160 పైచులకు మెంబర్స్ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ముందు 11 ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏ విధంగా జరుగుతుందండి? కాబట్టి ఏదో ఈ 11 మంది ఎమ్మెల్యేలతో ఆయన ఏదో విద్రకించి ఆ 160 మంది మీద గెలిచేద్దామని కాదు. ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అతనికి ప్రత్యేకంగా ప్రతి బిల్లు మీద మాట్లాడడానికి కొంత సమయం ఇస్తారు. ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఆయన ప్రయత్నం చేయడానికి
మాత్రమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు తప్ప ఏదో ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రత్యేకమైన ఎలవెన్స్లు వస్తాయో లేకపోతే జీతభత్యాలు వస్తాయో అనే దాని కోసం కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ అంటే ఏదైనా రూల్స్ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని రాజ్యాంగం బేస్ చేసుకుంటే మరి దీనిపై రామ్మోహన్ రావు గారు మీరేమంటారు దీనిపై? నేను వెంకటేశ్వర గారు చెప్పిన దానికి అంటే మనకి ఎట్లా లీగల్ గా గతంలో ముగ్గురున్నప్పుడు ఇచ్చారు, కానీ ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు పట్టుబడుతున్నారు అంటున్నాను. ఎట్లా అంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నువ్వు మాట్లాడదలుచుకున్న విషయం మాట్లాడవచ్చు. ఒకసారి వచ్చిండ్రు, రెండోసారి రాలే కదా. నేనేమంటున్నానంటే నిజంగానే టైం ఇస్తారు కదా, అప్పుడు మాట్లాడవచ్చు కదా. సమస్య ఏంటంటే గతంలో ఈ 5 ఏళ్లు జరిగిన విధ్వంసం గురించో వీటి గురించో రేపు అసెంబ్లీలో మాట్లాడితే తట్టుకునే శక్తి లేకపోయిందని నేను అంటున్నాను. ఒకటి. రెండోది, పోనీ బయట మాట్లాడుతున్నారు కదా, లోపల మాట్లాడలేకపోవచ్చు. బయట ఇప్పుడు ఆ ఇద్దరు ముస్లింసే కావడం వల్ల నిజంగా అందులో ఎవరైనా హిందూ ఉంటే ఇంకో రకంగా ఉంటుండే. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ ఇద్దరు చనిపోయిన దానిలో. అట్లాగే అనిత గారు అడిగారు కదా, ఆ 4 చనిపోయిన దానిలో 3 తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, 1 మాత్రమే వైసీపీ ఉన్నారు. స్పష్టంగా చెప్తున్నారు, హోంమంత్రి చెప్తున్నారు కదా. దాంతో పాటు 39 లిస్ట్ ఇవ్వమంటే ఇప్పటి వరకు ఎక్కడ ఇస్తలేరు కదా. హైకోర్టులో కేసు వేసిన ప్రతిపక్ష నాయకుడుగా స్పీకర్ అధికారంలో ఎవ్వరు కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. గతంలో ఇచ్చారు కనుక ప్రెసిడెంట్ ఇప్పుడు ఎప్పుడో మౌలాంకర్ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా మరి ఆ ప్రెసిడెంట్ కొనసాగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే రాశి కాదు వాసి ముఖ్యం. 11 మంది ఉన్నారా 20 మంది ఉన్నారా అంటే పారిపోవడమేనా? అంటే ప్రజలు 11 మంది గెలిపించారు, ఒక రకంగా మాజీ ముఖ్యమంత్రి ఆయన. ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి చేయొచ్చు కదా. నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా కొన్ని తప్పు చేస్తుంది, నేనే స్పష్టంగా చెప్పాను కదా ఒకసారి. ఆ తప్పులు ఎత్తి చూపాల్సిన బాధ్యత ఆయన మీద లేదా? కానీ బయటకెళ్ళి ప్రజావేదిక మీద తెలుసుకుందామని చెప్పి అనవసరంగా సానుభూతి కోసం ఇటు పోవడం అటు పోవడం. ఒకటి 11 ఇప్పుడు వాడికి 50 రోజులు అండి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి 50 రోజులు మాత్రమే. 50 రోజుల్లో 30 రోజులు దాటక ముందు, నెల దాటక ముందు రాష్ట్రపతి పాలన పెట్టమన్నారే. మరి ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టాలి గతంలో అయితే? ఇవన్నీ వస్తాయి కదా. నేను ఏమంటున్నా, ప్రతిపక్ష నాయకుడిగా హోదా అడిగే ముందు ఓపిక ఉండాలి. ఎంత ఓపిక ఉండాలంటే ఒక 6 నెలలు టైం ఇవ్వండి. తెలంగాణలో కేసీఆర్ ఒక మాట అన్నాడు, 6 నెలలు హనీమూన్ పీరియడ్ చూద్దాం అంతే అన్నాడు. సరే, ఆ తర్వాత తొందరపడ్డారు, అది వేరు మిగతా వాడు. ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక 6 నెలలు పాలన చూడండి. ఇప్పుడే అన్ని హామీలు, ఇప్పుడు తెలంగాణలో 100 రోజుల్లో చేస్తామని చెప్పలే వీళ్ళు, మంచి చెడు చేసుకుంటూ పోతున్నారు. ఇవాళ కాకపోతే రేపు అవుతాయి అనుకుందాం కొద్దిసేపటికి. కానీ ప్రతిదీ ప్రశ్నించుకుంటూ చివరికి రాష్ట్రపతి పాలన అనే దిశకు పోయిందంటే మరి గత 5 ఏళ్లలో జరిగిన హత్యలు ఇవన్నీ చేయాల్సి వస్తుంది కదా. అందుకని శ్వేతపత్రాలకు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే 4-5 రంగాల్లో శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ శ్వేతపత్రాలన్నీ కరెక్ట్ కాదు నేను, అందులో కొంత అతిశయోక్తులు ఉన్నాయి, కొన్ని తప్పులు ఉన్నాయి, నేను కూడా గమనించి మాట్లాడాను. కానీ ఏమంటున్నానంటే ఆ శ్వేతపత్రాలను పే చేసే దమ్మైతే ఉండాలి కదా అంటున్నాను. ఒకటే, గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన క్యాంప్ ఆఫీసు అక్కడ రెండు పడవ మీద కాలు పెట్టారు. వృత్తి వేరు ప్రవృత్తి వేరు కాదు, ఇవన్నీ కావాల్సింది రాజకీయాలు ఫుల్ టైం ఉండాలి, ఇల్లు ఇక్కడే కట్టుకోవాలి, కుప్పంలో చంద్రబాబు నాయుడుకు ఓటర్ లేదని, నాన్ లోకల్ అని అన్నాం కదా. ఇప్పుడు ఏమైతుంది, ఇల్లున్నది కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారికి, బిజినెస్ చూసుకోవద్దు నేను ఎవరు అన్నారు. నేను ఆనాడు కూడా పవన్ కళ్యాణ్ సమర్థించిన. ఆయన సినిమాలో నటిస్తేనే డబ్బులు సంపాదించుకుంటే ఇక్కడికి వస్తారు. మిగతా అందరికి ఎంపీలకు అందరికి ఎమ్మెల్యేలకు వ్యాపారాలు లేవా? ఇది కూడా ఆయన వృత్తిని కాపాడుకుంటూనే చేయాలన్నా. ఇవాళ కూడా ఆయన బిజినెస్ ఎవరు వద్దనా. కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నిన్నటిదాకా ఉన్న సమయంలో 50 రోజుల్లో అనేకమైన ఆరోపణలు ప్రభుత్వమే చేసిండు. రెండోది, ప్రభుత్వం దిగిపోవాలంటున్నాడు, ప్రభుత్వానికి దించేయాలంటున్నాడు. రెడ్ బుక్ మీద గొడవ చేసిండు, ఢిల్లీకి వెళ్ళి చేసిండు కదా గొడవ. ఇప్పుడు ఆయన అదే స్టికానే నిలబడి ఇప్పుడు ప్రభుత్వం మీద దించాలనే ప్రయత్నం కాదు, అసెంబ్లీ సాక్షిగా మంచి చర్చల్లో పాల్గొనాలంట. అందుకని నేను అసెంబ్లీకి వీళ్ళందరూ కిరాయిదారులు మాత్రం, అద్దెదారులు మాత్రమే నిజమైన ప్రభువులు ప్రజలు కనుక ప్రజల సమస్యల మీద ప్రస్తావించడానికి 11, 12 సమస్య కాదు. చందు గారు ఒక పాత ఉదాహరణ చెప్తా. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు 2 ముగ్గురున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద ప్రస్తావించలేదా? ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఒక్క సభ్యుడు ఉన్నాడు, సిపిఐ, ఆయన కూన సాంబశివరావు. ఇవాళ ప్రభుత్వంలో మిత్రపక్షం వాడు, ప్రభుత్వంలో కలిసి పనిచేశారు, కలిసి కూటమిలో గెలిచారు. కానీ ఆయన ఏమంటున్నాడు, ఈ ప్రభుత్వం చేసే తప్పు ఆయన కూడా ఎత్తి చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు కూడా నేనేమంటే నిజమైన ప్రతిపక్షం అంటే పవన్ కళ్యాణ్ అయితే అంటున్నాడు. నిజమైన ప్రతిపక్షము పవన్ కళ్యాణ్ అన్ని విషయాలు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ 11 సీట్లు ఉన్నాయా, 10 కాదు, రాసి కాదు. తప్పనిసరి జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితంలో ఉండాలి, ఇక్కడ రావాలి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం లేకపోతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పులు ఏం చేస్తే ప్రశ్నించాలి. ప్రశ్నించే క్రమంలో పార్లమెంటరీ పద్ధతులు అవలంబించాలి. మళ్ళీ ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు. కనుక మెజార్టీ తక్కువ ఉందని పారిపోతే సమస్యలకు దూరంగా పారిపోవడం అని నేను